హలో గైస్, వెల్కమ్ టు ద అర్బన్ క్లబ్ అకాడమీ. ఐఎమ్ రఘురామ్. సో మనం ఇప్పటి వరకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిరీస్ చూస్తున్నాం. దాంట్లో మనము డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీలో మనం కాంపౌండ్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్స్ అండ్ మల్టిపుల్స్ అండ్ ఆల్సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం తెలుసుకుందాం. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎందుకు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి మీకు హాఫ్ ఎస్ఏ వస్తుంది. అయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీకి ట్రాన్స్ఫర్మేషన్స్ కి రెండు కలిపి 10 మార్క్స్ క్వశ్చన్ కింద C23 అండ్ C16 వాళ్ళకి అడుగుతున్నారు. అలాగే C20 వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్స్ కి చాయిస్ కింద ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అడుగుతున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ చాలా సింపుల్ గా ఉంటుంది యాజ్ కంపేర్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది కష్టమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది కూడా సింపులే. కానీ టైం కన్స్యూమ్ అనేది మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ తక్కువ అనమాట యాజ్ కంపేర్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ లో మీకు ఫార్ములా ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మీకు ఇది చాలా సింపుల్ అనమాట. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉన్నదే ఒక ఫార్ములా కాబట్టి దాన్ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ హాఫ్ ఎస్ఐ మాత్రం C23 అండ్ ఆల్సో C16 వాళ్ళు మాత్రం వదలకూడదు. వాళ్ళు పక్కగా ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి హాఫ్ ఎస్ఐ ఇది, ఇంకో హాఫ్ ఎస్ఐ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ రెండు కలిపి 10 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతున్నారు. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్స్ లో నేను మీకు 8 క్వశ్చన్స్, ఐ థింక్ 8 ఫార్ములాస్ ఇచ్చినట్లు గుర్తు నాకు తెలిసి. మీకు మీ నోట్స్ లో ఉంటాయి చూస్తే ఒకవేళ. ఓకే, సో ఆ 8 ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి 4 ఫార్ములాస్ మీద ఎక్కువగా అడుగుతున్నారు. అంటే నేను అనాలిసిస్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్నిటిని. ఆ అనాలిసిస్ ప్రకారం ఆ యొక్క 4 ఫార్ములాస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్ మోడల్స్ అనేవి రిపీట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి చూడండి కాస్త నేను ఆ 4 ఫార్ములాస్ ఏంటో మీకు ఒకసారి రీకాల్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొదటిసారిగా వీడియో చూసినట్లయితే ఆ 4 ఫార్ములాస్ మీ నోట్స్ లో మీరు నోట్ చేసుకోండి. సో మనకి స్టార్టింగ్ మొత్తం 4 ఫార్ములాస్ ఏంటంటే sin C plus sin D ఫార్ములా ఒకటి, sin C plus sin D అండ్ ఆల్సో sin C minus sin D and cos C plus cos D and cos C minus cos D. So these are the 4 formulas we have to know about regarding transformations, ఎందుకంటే ఈ ఫార్ములాస్ నుంచి మీకు సమ్స్ అనేవి అడుగుతున్నారు. ఓకే, చూడండి ఎలా గుర్తెట్టుకోవాలో కూడా చెప్తాను. sin C plus sin D అనుకోండి, sin కాస్ కాంబినేషన్ లో రాయాలి. కాబట్టి ముందు ఎప్పుడైతే ప్లస్ ఉందో సైన్ ముందుకు వస్తుంది, sin C plus D/2 అండ్ cos C minus D/2. ఓకే, సో ఇలాగే సేమ్ రాయాలి, కానీ ఈసారి కాస్ ముందుకు వస్తుంది, సైన్ తర్వాత వెళ్తుంది మైనస్ ఉన్నట్లయితే. ఓకే, సో 2 cos C plus D/2 cos C minus D/2. ఓకే, ఈ రెండు ఓకే కదా. సో ఇప్పుడు కాస్ ఎప్పుడైతే ఉందో రెండు ఒకటే ఉంటాయి అనమాట. కాస్ ప్లస్ ఉన్నప్పుడు రెండు కాస్లు అవుతాయి. సో 2 cos C plus D/2 cos C minus D/2 అండ్ దిస్ మైనస్ ఉంది కదా. సో మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ రెండు సైన్ లో వస్తాయి. సో 2 sin C plus D/2 sin C minus D/2. కానీ దీంట్లో చిన్న మోడిఫికేషన్ ఉంది. ఏంటంటే ఈ యొక్క cos C minus cos D ఎప్పుడైతే ఫార్ములా చేసావో నువ్వు ముందు మైనస్ పెట్టుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఫార్ములాస్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 4 ఫార్ములాస్ మీద మీకు కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఏ విధంగా చేయాలి నేను చెప్తాను. ఓకే, మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. చాలా సింపుల్ గా ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మీకు. ఇఫ్ ఇన్ కేస్ ఈ 4 ఫార్ములాస్ మీకు తరువుగా వచ్చినట్లయితే. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎందుకంటే అలా ఎలా అడుగుతున్నారు, మన ఎగ్జామ్ లో ఎలా అడుగుతున్నారు, మనం ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ప్రూవ్ దట్ cos 40 plus cos 80 plus cos 160 is equals to 0. సో మనము ఈ వీటన్నిటిని మనం సమ్ చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత రావాలి, 0 రావాలి. దాన్ని ప్రూవ్ చేయమంటున్నాడు. సో మన దగ్గర ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి ఎలా కనిపిస్తుంది మనకి, cos 40 plus cos 80 అండ్ నథింగ్ బట్ cos C plus cos D ఫార్ములాలో కనిపిస్తుంది. సో కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, cos C plus cos D ఫార్ములా ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో cos C plus cos D is equals to 2 cos C plus D/2 cos C minus D/2. సో అంతే కదా, ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా కూడా ఇదే అనమాట. సో ఇప్పుడు చూడండి cos 40 plus cos 80. సో C ప్లేస్ లో 40 ఉంది, D ప్లేస్ లో 8 ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇది మనం ఎలా రాయొచ్చు, 2 cos 40 plus 80/2. సో 2 cos 40 plus 80/2 అండ్ ఆల్సో cos 40 minus 80/2. ఓకే, సో ఇది అలా ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే cos minus theta నథింగ్ బట్ cos theta. ఓకే, సో మైనస్ లో వస్తుందని మాత్రం కంగారు పడక్కర్లేదు. సో 2 cos
40 ప్లస్ అండ్ ఇంక ఇక్కడ మనం మర్చిపోయాం కాస్ 160 కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో నేను ఎల్హెచ్ఎస్ కాస్త నేను ప్రూవ్ చేయబోతున్నాను ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుందో లేదా అని. ఓకే, సో 80 ప్లస్ 40 120 బై 2 నథింగ్ బట్ 60 degrees. సో 2 cos 60 degrees, 2 cos 60 degrees ఇంటూ cos 40 minus 80. 40 minus 80 ఎంత 40. సో 40 by 2 20. సో cos minus 20, cos minus 20 నథింగ్ బట్ cos 20 అనమాట. సో ఇది ఎలా వచ్చింది అనేది ఏంటంటే ఆల్సర్ టీకప్స్ అని ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ నుంచి మనము యాంగిల్స్ అనమాట. cos 90 minus theta ఎంత, cos 120 plus theta, cos 270 plus theta, cos 360 minus theta, వీటి వాల్యూస్ అనమాట. ఓకే, అలాగే cos minus theta, sin minus theta, వాటి వాల్యూస్ అలాగే వస్తాయి. అయితే cos minus theta is nothing but పాజిటివ్ cos theta అనమాట, అందుకే cos 20 degrees అని రాశాను నేను. సో ప్లస్ cos 160 degrees. ఓకే, సో మనకి మీ దగ్గర ఒక టేబుల్ ఉంది. ఓకే, cos 60 degrees వాల్యూ ఎంత. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు టేబుల్ లేకపోతే ఒకసారి మీరు క్యాష్ కొట్టి చూడండి, మీకు ఆన్సర్ వస్తుంది. cos 60 నథింగ్ బట్ 1/2 అనమాట. సో 2 into 1/2 cos 20 degrees plus cos 60 degrees 160 degrees. ఓకే, 2 క్యాన్సిల్, నథింగ్ బట్ cos, మళ్ళీ అగైన్ cos c plus cos d లా ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 cos c plus d/2 c plus d/2 cos c minus d/2. సో c minus d/2. సో c ప్లేస్ లో మనం ఎంత వేయచ్చు, ఇక్కడ 20 వేయచ్చు. d ప్లేస్ లో మనము 160 రాయాలి. అండ్ ఇక్కడ c ప్లేస్ లో 20, d ప్లేస్ లో 160. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ చూద్దాం. 2 cos 160 plus 20 90, అదే 80 180 by 2 నథింగ్ బట్ 90. సో cos 90 degrees ఇంటూ cos ఎంత వస్తుంది, ఇది మైనస్ లో వస్తుంది ఆన్సర్, ఎందుకంటే -40 అంటే -70. cos -70 నథింగ్ బట్ cos ప్లస్ cos 70. ఓకే, సో ఇప్పుడు చూడండి cos 90 వాల్యూ ఎంత మనకి, సిన్స్ cos 90 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 0 degrees. సో 0 degrees కాబట్టి 0 into anything నథింగ్ బట్ 0 అనమాట. సో ఈజ్ ఈక్వల్స్ టు RHS అయిపోయింది. సో LHS ఈక్వల్స్ టు RHS and proof. ఓకే, ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో దట్ ప్రాబ్లమ్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఇక్కడ సైన్లో కాసులు ఇచ్చారు కదా, సో చూద్దాం ఏ విధంగా చేయాలి ఇలాంటి ఇచ్చినప్పుడు. సో ఐ థింక్ మీ అందరికీ ఇది అర్థమైనట్టుగా ఉంది కదా. ఓకే, నో ప్రాబ్లం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తామా. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి, sin 85 minus sin 35 minus cos 65 is equals to 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సో ఈ ఫార్ములా మీకు ఎలా ఉంది, sin c minus sin d లా ఉంది. సో sin c minus sin d ఫార్ములా రాస్తాను చూడండి ఇక్కడ. సో sin c minus sin d, sin c minus sin d ఫార్ములా ఎంత వస్తుంది మనకి. ఓకే, 2 sin, సారీ మైనస్ కాబట్టి cos రాయాలి. సో 2 cos c plus d/2 sin c minus d/2, అంతే కదా. సో ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందో 85 plus 35, 2 cos 85 plus 35 by 2 sin 85 minus 35 by 2, ఇంకా ఇక్కడ మైనస్ cos 65 ఉండిపోయింది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో 85 plus 35, సో 85 35 నథింగ్ బట్ 120 by 2 నథింగ్ బట్ 60. సో 2 cos 60. ఓకే, సో sin 85 minus 35 నథింగ్ బట్ 50, 55 by 2 నథింగ్ బట్ sin 25 అనమాట. సో sin 25 minus cos 65. ఓకే, సో 2 cos 60 అండి, cos 60 ఎంత మనకి 1/2. సో sin 25 degrees 25 degrees cos 65 degrees. ఓకే, ఈ 2 క్యాన్సిల్. అయితే ఇక్కడ చూడండి sin 25 degrees minus cos 65 degrees. సో మనకి చివరిగా ఇది మిగిలింది, sin 25 degrees minus cos 65 degrees మిగిలింది. అయితే మన దగ్గర sin cos కంబైన్ లో ఉన్న ఫార్ములా లేదు, అంతే కదా. ఓకే, సో ఈ ఫార్ములా మీకు నేను ఎక్కడా చెప్పలేదు, నాకు తెలియదు అలాంటి ఫార్ములా ఒకటి ఉంది ఏమో అని. ఓకే, సో అప్పుడు మనకి ఏం చేయాలంటే అప్పుడు మనము either cos 65 ని సైనుల్లోనే మార్చేసుకోవాలి, లేదంటే సైనుల్ని కాసుల్లోనే మార్చేసుకోవాలి, ఆ విధంగా చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు మన దగ్గర ఐడెంటిటీస్ లేవు కదా, ఎలా చేస్తారో అని అడగచ్చు మీరు. ఓకే, అంటే స్క్వేర్ లో ఉంటే మనం ఐడెంటిటీస్ ఉపయోగించి మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 25 degrees ఉంది, 65 degrees ఉంది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇలాంటప్పుడే నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్సో టీ కప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందో, కాన్సెప్ట్ వచ్చినట్లయితే చాలా సింపుల్ అనమాట. సో నేను cos 65 ఎలా రాస్తాను అంటే cos 90 minus 65 అని రాస్తాను. cos 90 minus 65, సారీ 90 minus 25 అని రాస్తాను. చూడండి 90లో 25 తీస్తే నథింగ్ బట్ 65. సో cos 65 నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి cos 90 minus theta నథింగ్ బట్ sin theta. సో cos 90 minus theta నథింగ్ బట్
సైన్ థీటా. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది ఆన్సర్ RHS వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను ఏం ఉపయోగించానంటే cos 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా. సో ఈ యొక్క ఫార్ములా యూజ్ చేశాను. అంటే ఇక్కడ 90 మైనస్ థీటా ప్లేస్ 25 డిగ్రీస్ ఉంది కాబట్టి సైన్ 25 డిగ్రీస్ ఈక్వల్స్ టు 0 RHS కింద వస్తుంది. సో LHS ఈక్వల్స్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దీస్ టూ సమ్స్. ఓకే, ఈ సమ్స్ మీద అంటే ఎక్కువగా ఈ సమ్స్ అనేవి మీకు రిపీట్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. PQP యాప్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఈ యొక్క 2 దాంట్లోనే. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవి సింపుల్గా అనిపిస్తాయి. ఓకే, సో ఇలాంటి కాంబినేషన్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగ 90 మైనస్ థీటాలో రాయడానికి ట్రై చేయండి, లేదంటే 270 ప్లస్ థీటా 270 మైనస్ థీటా అంటే ఆల్సర్ టేకప్స్ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఆ తర్వాత ఈ సమ్స్ ట్రై చేయండి. అంటే ఈ కాంబినేషన్లో సమ్స్ అన్న ఈ కాంబినేషన్లో మీకు సింపుల్గా వచ్చేస్తాయి. ఓకే, ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, లెట్స్ సీ అనదర్ మోడల్. ఓకే, ఆ మోడల్ కొంచెం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, జస్ట్ అగైన్ ఈ ఫార్ములాస్ వస్తాయి అనమాట. ఒకసారి చూద్దాం ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉంటాయో. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ sin theta plus sin phi is equals to 4/5 and sin theta minus sin pi is equals to 2/7, then prove that 5 tan 5 plus theta by 2 plus 14 tan 5 minus theta by 2 is equals to 0. ఓకే, క్వశ్చన్ చూడడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. సో ఈ యొక్క దాంట్లో ఇదే చాలా సింపుల్ సమ్ అనమాట. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది. మనకేం లేదు, ఇలా ఈ రెండింటిని తీసుకొని దీని కింద రాయాలన్నమాట. అంతే, ఏం లేదు అంతకుమించి. చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను ఏ విధంగా చేయాలో. ఓకే, సో సింపుల్ గా మనకి ఇచ్చిన ఈ 2 ఉన్నాయి కదా. ఓకే, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఈక్వేషన్ ని మనం ఏం చేద్దామంటే డివైడ్ చేద్దాం. సో సైన్ థీటా ప్లస్ సైన్ పై LHS డివైడ్ చేస్తే బై సైన్ థీటా మైనస్ సైన్ పై ఈజ్ ఈక్వల్స్ టు 4/5/2/7. అంతే కదా. సో ఇప్పుడు దీని పైకి తీసుకున్నట్లయితే ఈ ఫ్రాక్షన్ ని మనం ఏమవుతుంది, ఈ ఫ్రాక్షన్ పైకి తీసుకున్నట్లయితే 4/5 ఇంటూ 2/7/2. 7/2. సో 2 1s are 2 2s are 7 2s are 4 14 14/5. సో అర్థమే. ఓకే, 14/5. సో ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే ఇది ఎలా ఉంది, sin c ప్లస్ sin d లా ఉంది. ఇది ఎలా ఉంది, sin c మైనస్ sin d. సో నేను ఫార్ములా రాయట్లేదు, మీ దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది కాబట్టి. ఓకే, sin c ప్లస్ sin d ఫార్ములా ఏమవుతుంది, 2 sin c ప్లస్ d/2 2 sin c ప్లస్ d/2 sin cos c మైనస్ d/2. సో cos c మైనస్ d/2. అలాగే కిందన ఓకే 2 cos c ప్లస్ d/2 theta ప్లస్ π/2 sin c మైనస్ d/2 is equals to 14/5. సో ఇప్పుడు చూడండి, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. sin బై cos నథింగ్ బట్ tan. ఓకే, సో tan theta ప్లస్ π/2 అండ్ ఇక్కడ వచ్చినట్లయితే cot వస్తుంది. సో cot theta మైనస్ π/2 ఈజ్ ఈక్వల్స్ టు 14/5. సో ఈ 5ని తీసుకుంటండి, ఈ టర్మ్ ఇక్కడ తీసుకుని వెళ్ళండి. సో అప్పుడు ఏమవుతుంది, 5 tan theta ప్లస్ π/2 ఈజ్ ఈక్వల్స్ టు 14 డివైడ్ బై cot theta మైనస్ π/2. ఓకే, సో 1/cot theta ఈస్ నథింగ్ బట్ tan theta. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 5 tan theta ప్లస్ π/2 is equals to 14 tan theta minus π/2. ఓకే, సో అయితే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానంటే, నా సమ్లో ఎలాగుంది, పై ముందుకుంది, థీటా తర్వాత ఉంది. సో దీన్ని అలా రాసేసుకోవచ్చు ఎందుకంటే ప్లస్ కాబట్టి. కానీ ఇక్కడ ఏం చేయాలి, మనం మైనస్ కామన్ తెద్దాం. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఈ యొక్క పార్ట్ ఇక్కడ రాసిన చూడండి, మైనస్ కామన్ తీసినట్లయితే 5 మైనస్ θ/2. సో ఇదంతా మనకి tan లోపల ఉంది కాబట్టి tan మైనస్ θ ఇస్ నథింగ్ బట్ మైనస్ tan θ అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే tan 5 మైనస్ θ/2. సో ఇది ఆన్సర్ వస్తుంది దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే. సో కాబట్టి నేను ఇది రాస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, 5 tan. సో దీన్ని నేను క్వశ్చన్లో ఉన్నట్లు రాస్తాను. సో 5 ప్లస్ θ/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 14 tan 5 మైనస్ θ/2. సో ఇప్పుడు దీన్ని మైనస్ తీసుకుని వచ్చినట్లయితే ప్లస్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సో 5 tan 5 ప్లస్ θ/2 ప్లస్ 14 tan 5 మైనస్
θ/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ప్రూవ్ అయిపోయింది కదా, మనము ప్రూవ్ చేయగలిగాం కదా. సో 5 tan pi ప్లస్ θ/2 ప్లస్ 14 5 మైనస్ θ/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది చాలా సింపుల్ అనమాట, ఏం లేదు. ఇచ్చిన క్వశ్చన్ని మనం ఏదైతే రెండు ఇచ్చారో వాటిని రెండింటిని డివైడ్ చేయండి. సో sin θ ప్లస్ sin pi డివైడ్ బై sin θ మైనస్ sin phi. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 14/5 వస్తుంది. సో కొంచెంమంది అనుకుంటారు ఈ 2 క్యాన్సిల్ చేసేస్తే 2 అప్పుడు మనకి ఏమవుతుందంటే 2/5 1/7. కానీ ఇలాంటి క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేయండి. దాని బదులు నేను ఏం చెప్తానంటే ఏదైతే ఫ్రాక్షన్ ఉందో ఫ్రాక్షన్ పైకి తీసుకుని వచ్చి అప్పుడు క్యాన్సిల్ అవుట్ చేయండి అనమాట, ముందే చేసేకండి. ఒక్కోసారి కన్ఫ్యూజన్ అవ్వచ్చు మీరు. సో 14/5. సో ఇక్కడ మనం sin c ప్లస్ sin d sin c మైనస్ sin d ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినాము. తర్వాత ఏమైనా క్యాన్సిల్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఈ cot ఇట్ చేసినట్లయితే 1/cot is nothing but tan theta. సో 14 tan. సో θ మైనస్ 5/2. సో నేను ఎందుకు ఈ స్టెప్కి వెళ్ళాను అంటే మనకు ఆన్సర్లో 5 ప్లస్ θ రావాలి, ఇక్కడ 5 మైనస్ θ రావాలి. కానీ ఇక్కడ రివర్స్లో ఉన్నాయి. ప్లస్తో మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు, కానీ మైనస్తో ప్రాబ్లం వస్తుంది. θ మైనస్ 5/2ని 5 మైనస్ θ అని రాయలేం. కాబట్టి నేను ఏం చేశాను అంటే మైనస్ కామన్ తీసాను. సో మైనస్ కామన్ తీస్తే 5 మైనస్, సో మైనస్ కామన్ తీసినట్లయితే 5 మైనస్ θ/2. సో tan మైనస్ θ ఇస్ నథింగ్ బట్ మైనస్ tan θ అనమాట. ఓకే, సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మైనస్ 14 tan 5 మైనస్ θ/2. సో మైనస్ అట్ వెళ్తే ప్లస్ అయింది. సో ఈ విధంగా సమ్ చేయాలి. సో ఈ సమ్ చూద్దాం. ఇది కూడా సేమ్ కానీ కాసుల్లో అడిగాడు అనమాట, జస్ట్ అంతే. సో చాలా సింపుల్గా ఉంటాయి చూడండి. కాస్ ఎక్స్ ముందు ఏం లేదు, మనం చేసింది ముందు రెండింటిని డివైడ్ చేసేయండి. సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై డివైడ్ బై కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3/5 2/7. 3/5 2/7. సో 3/5 2/7. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది cos c ప్లస్ cos d. cos c ప్లస్ cos d ఫార్ములా ఏంటి 2 cos c ప్లస్ d/2. సో x ప్లస్ y/2 cos c మైనస్ d/2 x మైనస్ y/2. ఓకే, ఇక్కడ సైన్ వస్తుంది. సో సైన్ ఏమవుతుంది 2 మైనస్ 2 సైన్ c ప్లస్ d/2 సైన్ c మైనస్ d/2 ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి. సో దీన్ని పైకి తీసుకున్నట్లయితే 3/5 ఇంటూ 7/2. సో 7 3s are 21, 5 2s are 10. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 21/10 అనమాట. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి కాస్ బై సైన్ నథింగ్ బట్ tan, అదే సారీ కాట్. సో మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇక్కడ సి అని రాసాను. ఓకే, ఎక్స్ వై ఎక్స్ వై. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, సో కాట్ ఎక్స్ ప్లస్ y/2 ఇది కూడా కాట్ ఎక్స్ మైనస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు 21/10. ఓకే, సో మన 10 కాట్కి ఉంది కదా, సో ఈ 10 తీసుకుందండి. సో మైనస్ 10 కాట్ ఎక్స్ ప్లస్ y/2. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాట్ని కింద తీసుకుందండి. సో అప్పుడు ఏమవుతుంది 21/cot x మైనస్ y/2. సో 1/cot x మైనస్ y/2 అని రాయొచ్చు, tan x మైనస్ y/2 అని రాయొచ్చు. సో 21 tan x మైనస్ y/2. ఓకే, సో ఇప్పుడు మైనస్ 10 cot x ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు 21 tan x మైనస్ y/2. అదేమడిగాడు 21 tan x మైనస్ y/2 ప్లస్ అన్నాడు కదా. సో ఈ మైనస్ అని తీసుకుని వెళ్తే ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ మనకి 21 tan x మైనస్ y/2 ప్లస్ 10 cot x plus y/2 is equals to 0. సో hence proved. సో సింపుల్గా ఉన్నాయి కదా ఈ రెండు సమ్ములు. సో ఈ రెండు సమ్ములు కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. సో ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దిస్ సమ్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అండ్ ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్లో ఒక మోడల్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఆ మోడల్ ఏదో కూడా చూసేద్దాం. ఓకే, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, షో దట్ sin 5a మైనస్ sin 3a బై cos 3a మైనస్ cos 5a ఈజ్ ఈక్వల్స్ టు cot 4a. సో ఐ థింక్ మీరు ఇది చాలా సింపుల్గా మీరు అనుకున్నది అలాగే చేయాలి. మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా చేయాలి. ఓకే, జస్ట్ ఫార్ములాస్ అప్లై చేస్తే ఇంకా అయిపోయినట్టు. మన దగ్గర ఆల్రెడీ sin c మైనస్ sin d ఫార్ములా ఉంది. అండ్ ఆల్సో cos 3a మైనస్ అదే cos c మైనస్ cos d ఫార్ములా ఉంది. సో నేను ముందు ఫార్ములాస్ రాస్తాను. ఓకే, చూడండి. ఓకే, సో మన దగ్గర ఫార్ములాస్ ఏమున్నాయి, sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్స్ టు 2 cos c ప్లస్ d/2 sin c మైనస్ d/2. ఓకే, సో నెక్స్ట్ cos c మైనస్ cos d. cos c మైనస్ d కాస్ట్ ఫార్ములా ఏంటి 2 sin
c plus d by 2 అంటే minus 2 sin c plus d by 2 sin c minus d by 2. Okay, so these are the formulas. So let's substitute. Okay, so 2 cos c plus d by 2. So 2 cos c plus d by 2. So చూడండి 5a plus 3a by 2. So 5 plus 3 8. 8a by 2 nothing but 4a. So 4a into sin c minus d by 2. So sin c minus d by 2. సో జాగ్రత్త చూడండి ఇప్పుడు. సో sin c minus d by 2. c అంతా 5 minus 3 2. సో 2 by 2 nothing but a. సో ఇది ఓకే కదా మీ అందరికి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అవుతూ ఉంటాయి. సో -2 sin అగైన్ ఇక్కడ మనకి 4a వస్తుంది, అక్కడ దాంట్లో మనకి ఎలా సందేహం లేదు. sin ఇక్కడ మాత్రం చూడండి 3a minus 5a. సో 3a minus 5a nothing but ఓకే 3a minus 5a is nothing but -2a. -2a by a అంతా మనకి -a. ఓకే అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను sin -a is equals to sin a. ఇది చెప్పాను కదా ఆల్సో టీకప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని నుంచి అగైన్ sin minus theta is equals to sin theta. ఓకే సో అప్పుడు మైనస్ theta ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే సో sin c minus sin d. ఓకే సో sin minus theta is nothing but minus sin theta. ఓకే అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మాత్రం 2 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ cos 4a by sin 4a మాత్రమే ఉంటుంది. సో cos 4a by sin 4a నథింగ్ బట్ మనకి cot 4a. సో అదేంటి కదా ఈ సమ్ 5 మార్క్స్ అడిగారు, చూడండి ఎంత సింపుల్ గా ఉందో. ఏం లేదు, మనకి ఈ యొక్క కాన్సెప్ట్ తెలిస్తే ఈ సమ్ అయిపోయినట్లే. సో జాగ్రత్తగా చూసుకోండి, ఇది 5 మార్క్స్ క్వశ్చన్. సో ఇది చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం మీకు కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే 120 degrees అనగానే మనం ఇంకోలా చూస్తాం, ఇదే తప్ప 120 degrees ఇస్తాడు ఓకే సార్ అని. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే సో చూడండి cos a plus cos 120 plus a plus cos 120 minus a is equals to 0 అని చూపించమన్నాడు. ఓకే ఏం లేదు, ఇప్పుడు ఈ 4 ఫార్ములాస్ ప్రస్తుతానికి వదిలేయండి. ఇంకో 4 ఫార్ములాస్ నేను చెప్పాను ఆల్రెడీ, మీకు బుక్ లో ఉన్నాయి. ఓకే ఆ 4 ఫార్ములాస్ లోనే మనం యూస్ చేస్తున్నాం. సో ఆ ఫార్ములాస్ మీరు చూసినట్లయితే cos a plus b plus cos a minus b. So cos a plus b plus cos a minus b is equals to 2 cos a cos b. Okay, I think everyone know about this formulas. అంతే కదా, ఈ ఫార్ములాస్ మీకు తెలుసు కదా. సో ఇప్పుడు చూడండి cos a కింద రాసేయండి. ఇప్పుడు ఇది రాసాను అనమాట, cos a plus b plus cos a minus b. సో a ప్లేస్ లో 120 degrees ఉంది, b ప్లేస్ లో a ఉంది, అప్పుడు ఏమవుతుంది 2 cos 120 degrees into cos a. ఓకే సో ఇప్పుడు చూడండి cos a రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీయండి. సో cos a కామన్ తీసినట్లయితే 1 ప్లస్, ఎందుకంటే ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ మాత్రం రిమైనింగ్ ఏం మిగిలిపోయింది 2 cos 120 degrees. సో ఇప్పుడు మనకు cos 120 degrees ఫార్ములా ఆన్సర్ తెలియదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం మారుద్దాం. ఏ విధంగా మారుద్దామంటే cos a is equals cos a into 1 plus 2 120 ఎలా రాయొచ్చు మనము, cos 180 minus 60 degrees అని రాయొచ్చు, cos 180 minus 60 degrees అని రాయొచ్చు. చూడండి 180 minus 60 నథింగ్ బట్ 120. సో 2 cos 120. సో చేంజ్ అవుతుంది కదా క్వశ్చన్ అనేది, కాబట్టి 180 minus 60 degrees కింద రాయొచ్చు. సో కాబట్టి cos 180 minus theta, cos 180 minus theta is equals to minus cos theta. ఓకే సో ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే కానీ మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అర్థం కావని మీకు తెలుస్తూ ఉంటుంది ఈ పాటికి. ఓకే సో ఆల్సో టీకప్స్ అనే కాన్సెప్ట్ చాలా మెయిన్ ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్, కాబట్టి మీరు పక్కాగా అది నేర్చుకోవాల్సిందే. ఓకే ఆ యొక్క వీడియో కూడా మన యొక్క ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిరీస్లో ఉంటాయి, కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు, మీకు అన్ని తెలుస్తాయి ఇక్కడ ఉంటాయి. ఓకే సో ఇప్పుడు చూడండి cos 180 minus theta is equals to minus cos theta. సో ఇప్పుడు మనం మైనస్ cos theta అని రాసామనుకోండి, cos a is equals into 1 plus 2 into minus cos 60 degrees, minus cos 60 degrees. So cos 60 nothing but 1/2. So 2 cancel, minus 1 ఉంటుంది. So cos a into 1 minus 1. So 1 minus 1 0, 0 into anything 0. So ప్రూవ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి సమ్స్ అనేవి అడుగుతారు. ఓకే సో ఈ మోడల్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, కాబట్టి మోడల్స్ మీకు ఎలా చేయాలో చెప్పాను. ఓకే ఈ మోడల్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను, అంటే
చెప్తాను ఏ విధంగా చేయాలి. ఎందుకంటే మనం కామెంట్ సెషన్లో మనం రాయలేం కదా, ప్రతి సమ్మర్ రాయలేము. ఓకే, రాయడం చాలా కష్టం పడతాం కాబట్టి కానీ నేను మీకు డిక్టేట్ చేస్తాను, అంటే ఏ విధంగా చేయాలి అని చెప్పేది అనేది నేను కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కామెంట్ పెట్టినట్లయితే, మీకు నిజంగా డౌట్ వచ్చి మీరు నిజంగా కామెంట్ పెట్టినట్లయితే నేను దాన్ని క్లారిఫై చేస్తాను. సో దట్స్ ఆల్. ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రకారం ఇప్పటి వరకు చెప్పిన 6 సమ్స్ అనేది చాలా మెయిన్. ఆ మెయిన్ 6 సమ్స్ మీకు వచ్చినట్లయితే మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఆఫీస్ని మీరు రాయగలుగుతారు అండ్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ అర్థమైంది కదా. ఇంకా ఈ యొక్క ట్రిగ్నోమెట్రీ సిరీస్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఒకటి ఉంది. అంటే ఇదంతా ఒకటి, కాంప్లెక్స్ నెంబర్స్ ఒకటి అనమాట. కాంప్లెక్స్ నెంబర్స్లో మీకు కావాల్సిన 4 ఫార్ములాస్. ఆ 4 ఫార్ములాస్ వచ్చినట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్ 3 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు సింపుల్గా అటెంప్ట్ చేయగలుగుతారు. 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది, నేర్చుకోండి. ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను ఏ విధంగా చేయాలి. ఓకే, జస్ట్ 4 ఫార్ములాస్. ఆ 4 ఫార్ములాస్లో నుంచే మీకు క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఓకే, అది కొంచెం కొత్తగా ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు 10th నుంచి వచ్చినట్లయితే డిప్లొమాకి, వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. మన సప్లై బ్యాచ్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు మ్యాక్సిమం అది అటెంప్ట్ చేస్తున్నారు సమ్, ఎందుకంటే అది చాలా సింపుల్ కాబట్టి 3 మార్క్స్ క్వశ్చన్లో. ఓకే, సో అందరికీ అర్థమైంది కదా ట్రాన్స్ఫర్మేషన్స్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. సో లెట్స్ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ ఏ విధంగా సమ్స్ అడుగుతున్నారు, వాటి మీద కొన్ని సమ్స్ చేద్దాం. సో దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, కాబట్టి మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో రిగార్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీకు కావాలి అంటే మీ పీక్యూపీ యాప్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మీరు కొన్ని సమ్స్ తీసుకొని సాల్వ్ చేయండి. ఆ సమ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు సాల్వ్ చేస్తాను. అంటే మీకు ఏ విధంగా చేయాలో చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ సీ నెక్స్ట్ క్లాస్.